కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం ముందుకు వెళ్తుందని, కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు వచ్చి ప్రజలను ఓట్లు అడగడం సమంజసం కాదన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓట్లు ఎలా అడగాలో అర్థం కాక అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, దమ్ము ధైర్యం ఉంటే పూర్తిస్థాయి విచారణ చేపట్టి నిజమని తేలితే చట్టరీత్యా చర్యలు తీసుకోమన్నారు. తెలంగాణ గొంతుక పార్లమెంట్లో వినిపించాలి అంటే బీఆర్ఎస్ ఎంపీలను అధిక సంఖ్యలో గెలిపించాలని ఈ నెల 29న జిల్లాలో కేసీఆర్ భారీ రోడ్ షో ఉందని, రాత్రి కేసీఆర్ ఇక్కడే బస చేస్తారని తెలిపారు. వాళ్ళ బండి రావులే, లైవ్ లేవుగా, ఎట్లా లైవా? నేను కూడా నా బాధ్యతగా ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శ్రీను నాయక్ సింగారు బోడు తండా గ్రామంలో నారాయణఖేడ్ కాన్స్టిట్యుయెన్సీ సంగారెడ్డి జిల్లా నిన్న కాంగ్రెస్ పార్టీ గుండాలతోని హత్య గావించబడిన ఆ యొక్క బీఆర్ఎస్ కార్యకర్త యొక్క హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఇలాంటి హత్యా రాజకీయాలకి ప్రజాస్వామ్యంలో తావు లేదు. అలాంటి వాటికి తావు ఇవ్వకుండా 10 సంవత్సరాల పాటు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ప్రశాంతమైన తెలంగాణను నెలకొల్పడంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోయినాం. ఇవాళ ఒకసారి ఆలోచన చేస్తే నిజంగానే కనుక ఈ రకమైన నిర్బంధమైన లేదా హత్యా రాజకీయాలు కనుక ఒకవేళ జరిగి ఉండుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు ఒక రక్తపోటు చిన్నకుండా తెలంగాణ రావాలని చెప్పి ఆశించిన వ్యక్తి, అహింసాయుతంగా గాంధీ మార్గంలో తెలంగాణను సాధించిన వ్యక్తి, ఓపికగా ఎన్ని కుట్రలు జరిగినా ఇప్పుడు జరుగుతున్న కుట్రలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి అనేక కుట్రలను కూడా ఛేదించి తెలంగాణను సాధించి గమ్యాన్ని ముద్దాడిన మహనీయుడి యొక్క అడుగుజాడల్లో నడిచిన నాయకులం మేము. ఆ నాయకులుగా చెప్తా ఉన్నాం, ఇవాళ ఈ హత్యా రాజకీయాలను మేము ఖండిస్తూ ఉన్నాం. అట్లనే రాష్ట్రంలో జరుగుతున్న డైవర్షన్ పాలిటిక్స్ అన్నింటినీ కూడా ఇందాక మిత్రులు తాతా మధుసూదన్ గారు చెప్పినట్లు మీరిచ్చిన హామీలను నెరవేర్చలేక మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడగడానికి మొహం లేక రాష్ట్రంలో కొన్ని ఎజెండాలతోని డైవర్షన్ పాలిటిక్స్, అట్లనే జిల్లాలో కొన్ని ఎజెండాలతోని డైవర్షన్ పాలిటిక్స్, లేదా కొన్ని పత్రికల్లోనో లేదా కొన్ని మరి అనుకూలమైన ఛానళ్ళల్లోనో లేదా కొంతమంది యూట్యూబ్ ఛానల్లోనో లేకపోతే మరి కొన్ని పత్రికల్లోనో రాపించి మరి దాని మీద వాళ్ళ అనుయాయులు కొంతమంది ఉంటారు. ఆ అనుయాయులతోని ప్రెస్ మీట్లు పెట్టించి డామ్డమాల్ డుస్కని ఎగరాల, వాడెంత వీడెంత అదెంత ఇదెంత మేము కోసేస్తాం రాసేస్తామని చెప్పనాలా. నేను ఒక్క విషయం అడుగుతా ఉన్నా, ఎవరైతే ఈ రోజున ఈ ఆరోపణలు చేస్తున్నారో గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో మంత్రులకు కూడా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో లేదా కేసీఆర్ గారి కష్టకాలంలో మీ పాత్రలు లేకపోయినా కూడా బీఆర్ఎస్ అధికారంలో మాత్రం భాగం పంచుకున్నారు. కానీ ఇవాళ సరే అవసరాల రీత్యా అవకాశాలు మీకు రావడం కోసం అని చెప్పి మీరు కేసీఆర్ గారితో విభేదించి వెళ్ళి ఉండవచ్చు కాక, నేను అడుగుతున్న పాయింట్ స్ట్రైట్ అవే, ఎందుకంటే వాళ్ళు రాపిచ్చింది ఇండైరెక్ట్గా రాపిస్తారు, ఆరోపణ డైరెక్ట్ చేస్తారు, సుపారీలు ఇచ్చినామంటారు. నిజంగా అసలు సుపారీలు ఇచ్చే కల్చరేనా మనది? మన జిల్లాకు కానీ మన రాష్ట్రానికి కానీ ఉందా? మనం ఏమన్నా బీఆరా లేకపోతే ఇంకేదన్నా రాయలసీమనా? ఎప్పుడైనా ఉన్నదా? గతంలో ఒక టైం ఉండే 80s బిఫోర్ వామపక్షాలకి కాంగ్రెస్ పార్టీలకి లేదా ఉన్నప్పుడు ఉన్న టెన్షన్స్లో అప్పుడు జరుగుతుండే. అది పార్టీ కార్యకర్తల కోసం ప్రాణత్యాగం చేసిన కొంతమంది కోసం మళ్ళీ తిరిగి దాడులు. కానీ దాన్ని కూడా ఒక శాంతియుతమైన మార్గంలోకి తీసుకొచ్చిన నాయకత్వం అడుగుజాడల్లో నడుస్తున్నాం మేము. అక్కడి నుంచి ఖమ్మం జిల్లాని అభివృద్ధి పదంలో నడపడం కోసం ప్రయత్నం చేసిన నాయకత్వం అడుగుజాడల్లోనే మేము నడుస్తున్నాం తప్పితే ఎన్నడూ ఎవరి జోలికి పోయిన వాళ్ళం కాదు. అందులో ఇంకొకటి ఏంటంటే ఆ అల్లిన కథలో ఎంత ఘోరం అంటే దారుణమైంది. అద్భుతమైన ఆదరణ ఆయనకు వస్తున్నప్పుడు, ఆ ఆదరణ వస్తున్నప్పుడు ఎవరైనా ఆయన మీద దాడి చేస్తే దాడి చేసినోడికి సింపతి వస్తుందా? దాడి చేయించినోడికి సింపతి వస్తుంది? ఎవడు ఓడిపోతాడు?
దాడి చేయించుకున్నోడు ఓడిపోతాడా, దాడి చేసినోడు ఓడిపోతాడా? కొంచెం రాసేటప్పుడైనా స్క్రీన్ ప్లే స్క్రిప్టు చూసుకునేది ఉండే. కొంచెం మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. వ్యక్తిత్వ హననం అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఏ మేరకు చేస్తారు? గత ఎన్నికల్లో కూడా అంతే, అనేక ఆరోపణలు, పిచ్చి ఆరోపణలు చేసి లేదా అసత్య ఆరోపణలు చేసి హిట్లర్ గారి కౌన్సిల్లో మినిస్టర్గా ఉన్న గోబెల్స్ని మించిపోయారు. ఇంకా ఆ పరంపర నడుస్తూనే ఉంది. ఇప్పుడు నామా నాగేశ్వరరావు గారు నిలబడితే ఎక్కడైనా వచ్చిన మెజారిటీలు తగ్గుతాయేమో కాబట్టి దీన్ని డైవర్షన్ చేయాలా, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలా? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి కదా, నిజంగానే మీరు 4.5 నెలలు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చి నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు ఈ కొత్త స్క్రీన్ ప్లేని, కొత్త స్క్రిప్ట్ని బయటికి తీశారంటే దానికి కారణం పార్లమెంట్ ఎలక్షన్స్ని డైవర్ట్ చేయాలా, లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఉన్న ఇష్యూస్ని డైవర్ట్ చేయాలా? మీరు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలు ఎక్కడ మరి సీరియస్గా తీసుకొని మిమ్మల్ని రానియరని చెప్పి ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆరోపణ నా మీద చేశారు కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ జిల్లాలోనే 3 మంత్రులు ఉన్నారు, అనేక రకాల కథనాలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు పార్లమెంటు టికెట్ కోసం కూడా 3 కుటుంబాలు కూడా పోటీ పడుతూ ఉన్నాయి. మరి మీలో మీకేమైనా సమస్యలు ఉన్నాయో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మీలో మీకేమన్నా కక్షల కార్పణ్యాలు ఉన్నాయేమో చూసుకోండి. మేమైతే ఆ రకమైన రాజకీయాలు చేయలేదు. ఒకవేళ మీకేమన్నా నిజంగానే కనుక దమ్ము ధైర్యం ఉంటే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు పూర్తి విచారణ చేయండి, మీరు నిరూపించండి. మేము సవాల్ చేస్తూ ఉన్నాం, మేము దేనికైనా సిద్ధం. అది కాదంటే ఒకవేళ మీతో చేత కాకపోతే మీ బడేబాయ్ ఉన్నాడు పైన, బడేబాయ్తో చెప్పి సిబిఐ ఎంక్వైరీ కూడా ఎంచుకోండి. కానీ వ్యక్తిత్వ హననం, క్యారెక్టర్ అసాసినేషన్ కరెక్ట్ కాదు. ఇది ముసుగు వీరులు కొంతమంది ఉన్నారు. ఆ ధీరులు ఎవరైతే ఉన్నారో ముసుగు ధీరులు, ముసుగు వీరులు సరే ఎప్పుడొకప్పుడు ముసుగులు తొలుగుతాయి. అంత ఎల్లకాలం ఈ ముసుగు రాజకీయమే నడవదు. తప్పకుండా ప్రజలు మరి వాస్తవాలు గమనిస్తున్నారు. ఇప్పుడు లేని కరెంటు కోసం ప్రశ్నిస్తారు, లేని మంచినీళ్ళ కోసం ప్రశ్నిస్తారని చెప్పి ఆగిపోయిన అభివృద్ధి గురించి ప్రశ్నిస్తారని, లేదా కళ్ళాల్లో ఒడ్లు కొనలేదని చెప్పి రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని, ఇస్తానన్న బోనస్ 500ని వాయిదా పెట్టి వచ్చే ఖరీఫ్కు మార్చినందుకు మరి వ్యతిరేకత వస్తుందని, లేదా రైతు రుణమాఫీ డిసెంబర్ 9ని చేస్తానన్న దాన్ని మళ్ళీ ఆగస్టు 15 మార్చి దాని నుంచి మళ్ళీ ఎడిపోతారని మరి రైతాంగం ఆందోళనలో ఉంది. మీరు ఇస్తానన్న 15,000 రైతు బంధు రైతు కాదు, కౌలు రైతుకు లేదు, అసలు రైతుకు లేదు, లేదా రైతు కూలికి ఆయంత లేదు. మీరు చేస్తానన్న 12 లక్షలు దళితులకు ఇస్తానన్నది మేము ఇచ్చిన 10 లక్షలు కూడా కలెక్టర్ల అకౌంట్లో వేస్తే వాటిని కూడా వెనక్కి స్వీప్ బ్యాక్ వేసారు. దళితులు ప్రశ్నిస్తారేమో అని భయంగా ఉంది మీకు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి యూత్ డిక్లరేషన్ పెట్టి సాక్షాత్తు మరి ప్రియాంక గాంధీ గారితో చెప్పించి లేదు ఇప్పుడు తూచంటారు. సో తలా ఒక రకంగా మాట్లాడుతూ గందరగోళంలో ఉన్న ఈ ప్రభుత్వం ఇప్పుడు ఓట్లు అడగటం కోసం ఫేస్ లేక కొత్త మరి స్క్రీన్ ప్లేలు, కొత్త స్క్రిప్టులతో వస్తూ ఉన్నారు. కాబట్టి వీటిని, ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ, ఇది నథింగ్ బట్ స్టేట్ లెవెల్లో మా నాయకుల మీద లేదా జిల్లా లెవెల్లో నా మీద కానీ జరుగుతున్న ఈ క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. అట్లనే మళ్ళీ ఈ విషయం కూడా మీ దృష్టిలోకి తీసుకురావాలి. నామా నాగేశ్వరరావు గారికి ఈ పార్లమెంట్ ఎన్నికలు 4.5 నెలల్లోనే మంచి వాతావరణం వచ్చింది. నామా నాగేశ్వరరావు గారు గెలిచే వాతావరణం ఉంది కాబట్టి అందున ఖమ్మం నియోజకవర్గంలో కూడా వాళ్ళకు వస్తున్న సర్వేలు కానీ, సర్వే రిపోర్ట్లు కానీ, అటు కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ఇటు మాకు వస్తున్నాయి కూడా ఏంటంటే తిరగబడిపోయింది. దాంతో ఇక్కడ ఆ వచ్చిన మెజారిటీలు తగ్గితే దానికి మళ్ళీ రేపు ఏం చెప్పుకోవాలనే దానికి సమాధానం ఎత్తుకోలేక ఏదో ఒక మరి ఇష్యూని ఎంచుకొని వారికి రావాల్సిన ఓట్లను తగ్గించడం కోసం చేసే కుట్రలో భాగంగానే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి మేము తెలియజేస్తూ, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము గత 20 రోజులుగా ప్రచారం నామా నాగేశ్వరరావు అన్న 2 సార్లు పార్లమెంటరీ పార్టీ నాయకుడు, అద్భుతంగా బ్రహ్మాండంగా పనిచేసి ఖమ్మం జిల్లాను బాగా అభివృద్ధి చేసినటువంటి నాయకుడు, ఎక్కడికక్కడ నేషనల్ హైవేలు తీసుకొచ్చి రోడ్లు వేసే దాంట్లో కానీ, రైతు చట్టాన్ని, నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకునే దాంట్లో పోరాటంలో కానీ, ఖచ్చితంగా గిరిజన యూనివర్సిటీ సాధించే దాంట్లో కూడా నామా నాగేశ్వరరావు గారు కృషి బ్రహ్మాండంగా ఉంది. పార్లమెంట్లో మాట్లాడాలి అనంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి 17 మంది ఎంపీలలో బీజేపీలో ఉన్న 4 ఎంపీలు నోరు విప్పరు, కాంగ్రెస్లో ఉన్న 3 కూడా తెలంగాణ కోసం మాట్లాడరు. కానీ ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే మేము తెలంగాణకు రావాల్సిన వాటి మీద కొట్లాడడానికి ఎప్పుడూ ముందుంటాం. ఏ ఒక్కరోజైనా మీరంటారు పైనుంచి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీం అంటారు, ఏ ఒక్కదాన్ని కూడా రైతు చట్టాన్ని వ్యతిరేకించాం, అదాని
దాని మీద ఫైట్ చేసి బయటే ఉన్నాం. ప్రతి ఒక్క ఏది పెట్టినా కేజ్రీవాల్కు పవర్ తగ్గించే దాంట్లో కూడా మేము వ్యతిరేకంగానే ఓట్లు వేసాం. ఏ ఒక్కటి కూడా గత 20 నెలల నుంచి నేను రాజ్యసభ సభ్యుని దగ్గర నుంచి కూడా వ్యతిరేకంగానే పోరాడి సస్పెన్షన్ కూడా గురైనాం మేము. ఇది ఎట్టి పరిస్థితిలో కూడా మళ్ళీ ఒక్కసారి నామా నాగేశ్వరరావు అన్న గారు గెలవాలంటే ఖమ్మం జిల్లా గెలుపు బాటలో పట్టాలి. ఖచ్చితంగా కూడా జిల్లా ప్రజలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మీడియా ప్రెస్ మీట్ ద్వారా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి ప్రచారానికి సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంత మంచిగా మేము పోతుంటే ఏదో తెలంగాణను సాధించి 10 ఏళ్లలో అద్భుతంగా బంగారంగా మంచిగా డెవలప్ చేసుకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని స్కీములు బ్రహ్మాండంగా రైతు బంధు ఈ దేశంలో ఎక్కడా లేని స్కీమ్ 10,000 రూపాయలు పర్ ఎకర్ ఇచ్చుకున్నటువంటి స్కీమ్ కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధులు కానీ, పెన్షన్లు కానీ, ఇంకోటి రుణమాఫీ కానీ, ఇలాంటి సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి కానీ అన్నీ పెట్టుకుంటూ పోతుంటే కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు 2 సార్లు కేసీఆర్ గారు బాగా చూసుకున్నారు. ఈ స్కీములు ఎట్లాగున్నాయి కదా, ఒక్కసారి అలవిగాని హామీలు 432 హామీలకు అట్రాక్ట్ అయ్యి ఈ రాష్ట్ర ప్రజలు ఏదో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అంటే కానీ 10,000 15,000 ఇస్తా అంటే ఇట్లాంటివన్నీ ఇస్తా అంటే కొంచెం మోసపోయారు. ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని పీకల మీద పెట్టుకున్నారు. ఈ ఒక్క 100 రోజుల్లోనే అర్థమైపోయింది ప్రజలు నిస్సహాయ ఎట్లా ఉన్నారంటే చాలా బాధతో నిర్వేదంతో ఉన్నారు. కాలం లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఎటు చూసినా బోర్లు, ట్యాంకర్లు, చాలా విపత్కరమైన పరిస్థితుల్లో సంక్షేమ రాష్ట్రంగా తయారు చేసినటువంటి కేసీఆర్ని ఇప్పుడు వచ్చి సంక్షోభ రాష్ట్రం వైపు మారుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఎదుర్కోవాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే బీఆర్ఎస్ వారు తెలంగాణ కోసం కొట్లాడేది ఏముండదు. కాబట్టి అన్నను ఇక్కడి నుంచి 17 మందిలో కనీసం 12-13 మందికి ఖచ్చితంగా గెలుస్తున్నారు. సర్వే కూడా 8 మంది గెలుస్తున్నామన్నది. అందులో మొదటి అభ్యర్థి అన్న బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నాం దాదాపు 10-12 సీట్లు. ఇది ముఖ్యంగా ఈ జిల్లా నుంచే గెలుపు బాట పట్టించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇంకొక విషయం ఏంటంటే నిన్ననే జరిగిన నారాయణఖేడ్లో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కాంగ్రెస్ వాళ్ళు అత్యంత దారుణంగా హత్య చేశారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొక విషయం, టెలిఫోన్ ట్యాపింగ్ విషయం కానీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి చివరికి ఖమ్మానికి కూడా తీసుకొచ్చారు. ప్రశాంతంగా ఉండే ఖమ్మం ఈ జిల్లాలో ఈ 28 రాష్ట్రాల ప్రజలలో దాదాపు 14-15 రాష్ట్రాల పౌరులు ఇక్కడ స్వేచ్ఛగా బతుకుతారు. ఇలాంటి వాటికి ఇక్కడ తావు ఉండదు. తావు ఉండని వాటికి కూడా మెల్లమెల్లగా ఇలాంటిది ఇక్కడ మోపారు. ఆ మోపింది ఇంకేదో దాడి చేయడానికి కూడా కుట్ర చేసిరని చెప్పి అజయ్ కుమార్ గారి మీద, మాజీ మంత్రి గారి మీద ప్రస్తుత మంత్రి గారు పెట్టారు. నిజంగా ఇది మీ చేతిలోనే ప్రభుత్వం ఉంది, మీరే ఉన్నారు. ఇవి నిజమైతే మీరు బయటికి తీయండి. బయటికి తీయాలని మేము కూడా కోరుతున్నాం. ప్రజలకు తెలియజేయాలి. ఇవన్నీ కూడా మా వాళ్ళు ఇలాంటి వాటిని ప్రోత్సహించరు, తప్పు చేయరు. కేసీఆర్ గారు 14 ఏళ్ళు శాంతియుత పోరాటం ద్వారా శాంతితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇలాంటి వాటికి మేము చాలా దూరంగా ఉంటుంది మా బీఆర్ఎస్ పార్టీ. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఖచ్చితంగా కూడా ఇది ముమ్మాటికి అబద్ధం. ఇట్లాంటి వాటికి ఈ జిల్లాలో తావే ఉండదు. ఈ రాష్ట్రంలోనే బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించదు అని చెప్పేసి మరొకసారి నేను తీవ్రంగా ఖండిస్తూ, ఇప్పుడు అన్న అజయ్ కుమార్ గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అలిమిగాని హామీలు, గ్యారంటీలు, వారంటీలు ఎన్నో ఇచ్చారు. ముఖ్యంగా చూసినట్టయితే 6 గ్యారంటీలని 420 హామీలు ఇచ్చి 44 పేజీల మేనిఫెస్టోని విడుదల చేశారు. అందులో మొదటి పేజీలనే రాసింది ఏంటి అంటే, ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇవన్నీ కూడా అమలు చేస్తున్నాను అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఇవాళకి 120 రోజులు దాటింది. తర్వాత 100 రోజులు అన్నారు. 100 రోజులు దాటింది. ఇప్పుడు వచ్చేసరికి గడువులు పెంచుకుంటూ పోతుండ్రు. ఈ విధంగా గడువులు పెంచితే ఇవాళ ప్రజలలో వ్యతిరేకత స్టార్ట్ అయింది. అన్ని వర్గాల ప్రజలలో కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది. వ్యతిరేకత స్టార్ట్ కావటమే కాకుండా బ్రహ్మాండంగా తాగునీరు, సాగునీరు బ్రహ్మాండంగా గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇస్తున్నటువంటి తెలంగాణలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కరువుని తీసుకొని వచ్చింది. కరువు తీసుకొని వచ్చిందని వాళ్ళు అంటున్నారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక కరువు లేకున్నా కూడా కరువును క్రియేట్ చేసిండ్రు. ఒక విధంగా చెప్పాలంటే మేడిగడ్డ విషయంలో మేము కూడా పోయాం, చూసాం. నాకు కూడా కొంత అనుభవం ఉంది. ఇటువంటి డ్యాములు కూడా కొంత ఇంతకుముందు మేము కట్టినోళ్ళం వెనక మా బిజినెస్లో ఉన్నప్పుడు. అది ఒకటి రెండు పిల్లలు కుంగిపోతే దాన్ని అడ్డు పెట్టుకొని కావాలని చెప్పేసి నీళ్ళన్నీ కూడా బయటికి తోడేసి అటు కరువు తీసుకొచ్చేసి ఇటు తాగటానికి సాగుకి నీళ్ళు లేకుండా పంటలు ఎండిపెట్టేసేసి దగ్గర 15 లక్షల ఎకరాలు. అందులో భాగంగా మన ఖమ్మంలో కూడా చాలా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మేము పంట నష్టం జరిగినప్పుడు కూడా మేము చెప్పాం, ఖచ్చితంగా కూడా పంట నష్టం జరిగిన వారికి కనీసం 25,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ కూడా చేశాం. అయినా కూడా వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈ రోజున ఎప్పుడు లేనిగా ఒక విధంగా చెప్పాలంటే ఖమ్మంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. ఖమ్మంతో పాటుగా తెలంగాణలో కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. అభివృద్ధి ఒక పక్కన, సంక్షేమ పథకాలు రెండో పక్కన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బ్రహ్మాండంగా చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా వీళ్ళు అలిమి కానీ హామీలు ఇచ్చి ఆ హామీలతో ప్రజలని కొంత పక్కదో పట్టించడం వల్ల ప్రజలు కూడా వాటిని నమ్మి మొన్న మేము అధికారం కోల్పోయాం. అయినా కూడా మా నాయకుడు ఒకటే చెప్పారు, మేము ప్రజల పక్షాన వీళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళకి ప్రజలకు వచ్చేదాకా వీళ్ళని వెంటాడతాం, ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా మీరు చూస్తామని చెప్పేసి మేము అన్నాం. మీరు పాలించండి, 5 సంవత్సరాలు పాలించండి, నాకే ఇబ్బంది లేదు. మాకు ఇవాళ ఏ పాత్ర అయితే ఇచ్చారో ప్రతిపక్ష పాత్ర, దాంట్లో ఖచ్చితంగా కూడా మేము ఇక్కడ కానీ అక్కడ కానీ అన్ని విధాలు కూడా బ్రహ్మాండంగా ప్రజల పక్షాన ఉంటాం. కాకపోతే దాన్ని డైవర్ట్ చేయాలని ముందుగా ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ లేనిపోయిన అబండాలు ఆ రోజు అక్కడి నుంచి మొదలుకొని ఖమ్మం దాకా వేస్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్తున్నాను. అందులో భాగంగా ముఖ్యంగా చూసినట్టయితే గత 21 నెల నుంచి మేమందరం కలిసిమెలిసి అన్ని విధాలు కూడా మొదటి విడతగా ఏ విధంగా అయితే మా అధ్యక్షులు చెప్పినట్టుగా మొదటి విడత చాలా మండలాలు అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎక్కడికి పోయినా కూడా ప్రజా సమస్యలు, ఎప్పుడు లేని సమస్యలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక చూసినట్టయితే తాగునీరు సమస్య వచ్చింది, సాగునీరు సమస్య వచ్చింది, కొన్ని దిక్కుల కరెంటు కొరత వచ్చింది. ఈ విధంగా ఎన్నో సమస్యలు వచ్చినాయి. రైతులైతే రైతు బంధు ఇంతవరకు కూడా పూర్తిగా పడలే. ఇంతకుముందు రైతు బంధు అంటే 2 వారాలలో మొత్తం రైతు బంధు వేసుకోవడం. ఇవాళ రైతు బంధు ఆ రోజున 10,000 అంటే మీరు 15,000 అన్నారు. 15,000 సంగతి దేవుడు కానీ ఆ 10,000 కూడా మొత్తం ఇవ్వలేదు. ఆ విధంగా 1 కాదు 2 కాదు, ఈ విధంగా ఇచ్చిన హామీల మీద ప్రజా వ్యతిరేక భావన ఉంది. తప్పకుండా కూడా మంచి మెజార్టీతోని ప్రజలు మమ్మల్ని తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్స్లో పార్లమెంట్ అభ్యర్థుల్ని బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థుల్ని పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తారు అని గట్టి నమ్మకం నాకుంది. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా కూడా తెలంగాణ గొంతుగా పార్లమెంట్లో వినిపించాలంటే తప్పకుండా కూడా అది సాధ్యపడేది ఒక్క బీఆర్ఎస్ ఎంపీల ద్వారానే. గత 17వ లోక్సభలో ఏదైతే ఇప్పుడు 18వ లోక్సభకి ఎన్నికలకు వచ్చాం, 17వ లోక్సభలో చూసినట్టయితే 4 బీజేపీ నుంచి, అందులో 1 కేంద్ర మంత్రి కూడా ఉన్నారు, 3 కాంగ్రెస్ నుంచి ఉన్నారు. వీరు ఏ రోజున కూడా 5 సంవత్సరాలలో తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ సమస్యల గురించి కానీ, తెలంగాణ ప్రాజెక్టుల గురించి కానీ, తెలంగాణకి రావాల్సిన నిధుల గురించి కానీ ఏ రోజున కూడా పార్లమెంట్లో వీళ్ళు మాట్లాడింది లేదు. మీరు కనుక చూస్తే ఏ పోరాటం చేసినా పార్లమెంట్లో లోన కానీ పార్లమెంట్లో బయట కానీ పోరాటం చేసింది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. నేను 2-3 విషయాలలో నేను ఒక లీడర్గా ఉన్నాను కాబట్టి, లోక్సభ లీడర్గా ఉన్నాను కాబట్టి ఇది మన రాష్ట్ర సమస్య. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రాష్ట్ర సమస్య కాబట్టి మీరు కూడా కొద్దిగా పార్లమెంట్ లోన మద్దతు ఇవ్వమని చెప్పి వాళ్ళని అడిగాను. ఎవరైతే తెలంగాణ బిడ్డల ఓట్లు వేసేసుకొని గెలిచారో వారిని ఇటుపక్క 4 అటుపక్క 3 ఉంటే వారిని అడిగాను. ఇదొక రైతుల సమస్య, ఇదొక పంట సమస్య, పంటను కొనట్లేదు, వరి కొనట్లేదు, ఇటువంటి సమస్యల మీద మన పార్టీలకు అతీతంగా మనం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తెద్దామని చెప్పినా కూడా ఏ మాత్రం కూడా స్పందించలేదు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. అందుగురించే తెలంగాణ గొంతుగా రేపు పార్లమెంట్లో అన్ని విధాలు కూడా వినపడాలంటే బీఆర్ఎస్ ఎంపీలను ఆశీర్వదించమని, బీఆర్ఎస్ ఎంపీలకి తప్పకుండా కూడా మరి ఆశీర్వదించి గెలిపించాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇక్కడ కూడా బ్రహ్మాండంగా మంచి స్పందన ఉంది, ఎక్కడికి పోయినా కూడా మంచి స్పందన ఉంది. దాంట్లో భాగంగా రేపు 24వ తారీఖున పొద్దున 10:30కి నేను నామినేషన్ వేస్తున్నాను. మా యొక్క నాయకులందరం కూడా పోయి నామినేషన్ వేస్తాం. ఆ తర్వాత దాని తర్వాత మాకు రోడ్ షో కూడా ఉంటుంది. మా నాయకుడు కేసీఆర్ గారు వస్తారు,
టెంటటివ్గా 29-30 తారీఖులలో ఉంటుంది. మళ్ళీ ఏదన్నా మార్పులు చేర్పులు ఉంటే మా యొక్క జిల్లా అధ్యక్షులు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ యాజ్ ఆన్ డేట్ అని అయితే 29th 30th మా రోడ్ షో ఉంటుంది. ఒకరోజు రాత్రి ఇక్కడ ఖమ్మం జిల్లాలో, అదేవిధంగా ఒకరోజు రాత్రి మన కొత్తగూడెంలో కూడా బస చేయడం జరుగుతుంది. ఇక్కడ రోడ్ షో అయిపోయిన తర్వాత ఇక్కడే ఉంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డే కొత్తగూడెం వెళ్ళటం, అక్కడ కూడా రోడ్ షో అయిపోయిన తర్వాత అక్కడ బస చేయటం కూడా జరుగుతుంది. కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వారు అందరితో కలుస్తారు. ప్రజలందరితో కూడా వీలున్నంత వరకు కలిసి ప్రజా సమస్యల మీద ఏ సమస్యలు ఉన్నాయో రోడ్ షోలో తప్పకుండా కూడా అందరినీ కలిసి సమస్యల మీద కూడా ఏ విధంగా పోరాడాలనేది కూడా మా నాయకుడు దిశానిర్దేశం చేస్తాడు. దాంట్లో భాగంగా రేపు పార్లమెంటు ఎన్నికల్లో కూడా మరి ఎన్నికలకు వస్తున్నాయి కాబట్టి ఆ విషయం కూడా మాట్లాడతారు. దాని విషయంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రజలు కోరుకుంటున్నా, ఈ యొక్క మన నాయకుడు 10 సంవత్సరాలు అన్ని విధాల రాష్ట్రాన్ని మన జిల్లాని కాపాడినటువంటి నాయకుడు వస్తుండు కాబట్టి ఆ యొక్క సభని విజయవంతం చేయాలని, పెద్ద ఎత్తున తరలి రావాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.